క్రైస్తలార్ మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి కృప కలిగిన నామంలో ఈ పరిశుద్ధ విశ్రాంతి దినమందు దేవుని యొక్క సజీవమైనటువంటి వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన ప్రభు పేరట క్రైస్తలార్. దేవుని యొక్క పవిత్రమైన వాక్యాన్ని యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనంలో నుంచి ధ్యానించుకుందాము. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవం గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. ఈ రోజున దేవుని వాక్యాన్ని చూసినట్లయితే కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. ఈ వాక్యాన్ని మనము చూసిన ప్రతిసారి కూడా శరీరంలో నుంచి ఏమవుతుందంటే వైబ్రేషన్స్, అంటే శరీరం అంతా పులకరించిపోవటం, తెలియనటువంటి ఒక శక్తి అనేది మన హృదయంలో పుడతా ఉంటుంది. నిజంగానే ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే ఈ పవిత్రమై ఉన్నటువంటి గ్రంథము నిండా, ఈ పరిశుద్ధమైనటువంటి గ్రంథము నిండా కూడా మొదటి నుంచి కూడా ఈ క్రీస్తు తర్వాత కాదు కానీ మొదటి నుంచి కూడా మనం గ్రహించినట్లయితే ఏమున్నదంటే దేవుని మీద నమ్మకం పెట్టి జీవితాన్ని కొనసాగించటం. మొదటి నుంచి కూడా నేనేదో బలిచ్చినా ఇక నాకేం కాదులేతి, ఇక అంతా కూడా మేలే జరుగుతుంది, ఎందుకంటే నేను బలిచ్చా, ఒక గొర్రెని తీసుకొచ్చి చంపేసి ఆ రక్తాన్ని దేవునికి ఇచ్చిన, నా తరపున ఆ గొర్రె చచ్చింది, ఇక అంతా నాకు మేలే అని మనం అనుకునేది. అదంతా ఒక భ్రమ, అదొక భ్రమ. అంటే నిజానికి ఉన్నేలే, కానీ అసలైనటువంటిది ఏంటంటే దేవుని మీద నమ్మకం. ఆ తర్వాత ఈ బలులు ఇవ్వటం కానీ, లేకపోతే అర్పణలను దేవునికి అర్పించటం కానీ, లేకపోతే దేవుడు కోరుకున్నట్లుగా ఇంకొకటి చేయటం అనేది మనకి కనపడతా ఉంది. నిజానికి మనం చూసినట్లయితే ఒకసారి ఈ పరిశుద్ధ గ్రంథంలో మొదటి నుంచి, ఎవరు అబ్రహాము కాలం నుంచి మనం చూసినట్లయితే దేవుని మీద నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. అలాగనే ఆ నమ్మకం అనేది ఇప్పటికీ కూడా మనుషులని అందనంత అందలం ఎక్కిస్తూ ఉంది. అర్థమైందా? అందనంత అందలం ఎక్కిస్తూ ఉంది. మాట వరుసకు అంటారు కదా, అందలం ఎక్కియటం అని. అట్లాగా ఆ నమ్మకం ఏం చేస్తూ ఉన్నదంటే దేవుని సన్నిధిలో మనల్ని ఒక గొప్ప స్థితికి తీసుకొని వెళ్తూ ఉంది. నమ్మకం అనేది ముఖ్యం మన జీవితాలకి. ఈ క్రీస్తు ఎడల మనము కొనసాగించే ఈ ఆత్మీయ జీవితానికి నమ్మకం అనేది ముఖ్యం. ఈ నమ్మకాన్ని ఏ సందర్భంలో కూడా, ఏ పరిస్థితిలో కూడా, భూమి తలకిందులైనా సరే, యేసు ప్రభు కోరుకునేది అదే. విశ్వాసాన్ని కాపాడుకోండి, మీకున్నటువంటి నమ్మకాన్ని కాపాడుకోండి. నమ్మకం అనేదే పునాది, పెట్టుబడి అంటారు చూడండి. నమ్మకం అనేదే మన జీవితాలకి రక్షణ. క్రీస్తు తర్వాత ఈ విశ్వాసం గురించి ఎటు చూసినా సరే విశ్వాసం అని రాయబడి ఉంటుంది. అసలు మొదట అబ్రహాము జీవితం మొదలుకొని ఇప్పటి వరకు ఇదే విశ్వాసము. అంతకు మునుపు ఎలాగున్నదంటే రహస్యంగా మనకు తెలియనటువంటి ఒక నిధి ఎట్లాగైతే దాచిపెట్టబడి ఉంటుందో అట్లాగా ఈ నమ్మకం అనేది వారి జీవితాల్లో దాచబడి ఉంది. అదే ఇప్పుడు ఏం జరుగుతూ ఉన్నదంటే బయటకు వచ్చింది. ఈ బయటకు వచ్చినటువంటి విశ్వాసం మీద మనం నమ్మకం ఉంచి కొనసాగుతూ ఉన్నాం. ఈ నమ్మకము, ఈ విశ్వాసము ఈ రోజున మనము ధ్యానించుకున్నట్లయితే చాలా ప్రాముఖ్యమైనటువంటి కొన్ని విషయాలను మనం చూద్దాం. మొదటిగా అబ్రహాము జీవితాన్ని చూసుకున్నట్లయితే ఆదికాండంలో రాయబడి ఉంటుంది. ఆదికాండము
15వ అధ్యాయము 6వ వచనం. ఆదికాండము 15:6, పేజ్ నంబరు 10. నేను చదువుతా చూడండి. ఆదికాండం 15:6 అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. నీతిగా దేవుడు ఎంచిండు. దేన్ని? ఏదైనా ఒక బలిని ఇవ్వటం వల్లనో, లేకపోతే దేవుని సన్నిధిలో ఒక మంచి క్రియ అనేది చేయటం వల్లనో ఆ మనుషుడు నీతిమంతుడిగా మార్చబడలా. నమ్మటం వల్లనే. ఏమీ చేయలే. అబ్రహాము చేసినటువంటిది ఏమీ లేదు. కేవలము దేవుని మీద నమ్మకం అనేది ఉంచి ఆ నమ్మకాన్ని క్రియలో చూపించిండు. క్రియలో అంటే నాకు నమ్మకం ఉంది. మరి నమ్మకం ఉంటే ఒట్టి నమ్మకం నేను చెప్పుకొని తిరిగితే సరిపోతుందా? నాకు నమ్మకం ఉన్నదని చెప్పని 10 మందికి చెప్తే సరిపోతుందా? క్రియ అనేది అంటే కార్యం అనేది జరగాల. అబ్రహాము జీవితంలో ఎలాగ జరిగిందంటే, అబ్రహాము జీవితంలో ఆ మనుషుడు దేవుని యందు నమ్మకం ఉంచిన తర్వాత కట్టుబట్టలతోటి తనకు కలిగినటువంటి యావత్తు ఆస్తిని తీసుకొని ఆ దేశాన్ని వదిలిపెట్టి బయటకు వచ్చేసిండు. కట్టుబట్టలతో అంటారు కదా, అట్లాగా ఆ మనుషునికి కలిగినటువంటి ఆస్తి ఏదైతే ఉంటుందో దానిని తీసుకొని దేశంలో నుంచి బయటపడ్డాడు. మరి ఇది నమ్మకమే కదా. దేవునికే మహిమ. దేవునికి మహిమ కలుగునట్లుగా మనము ఇప్పుడు విశ్వాసం ఉంచును. యేసుప్రభు ఎట్లాగుంటాడో మనకు తెలియదు. ఎవరో 4 మనుషులు కలిసి చెప్తే వీని నమ్మకం ఉంటామన్న సంఘంలో అయితే అన్యజనులు అయితే ఎవరో ఒకళ్ళిద్దరు ద్వారా తెలుసుకొని ఏదో ఒక రీతిగా దేవుని సన్నిధికి నడిపించబడి విశ్వాసం ఉంచుతా ఉన్నారు. వారికి నా మీద నమ్మకం ఉంచని ఆ యేసు ప్రభు కానీ లేకపోతే దేవుని దూతలు కానీ వచ్చి చెప్పారా? చెప్పలా. నమ్మకం అనేది, విశ్వాసం అనేది వారి జీవితాల్లో కలిగి, సువార్త విన్న తర్వాత వారి జీవితాల్లో కలిగిన తర్వాత ఆయనను వెంబడిస్తా ఉన్నారు. ఈ విశ్వాసం ఏం జరుగుతుందంటే, మనము ఆయన యందు ఉంచినటువంటి ఈ విశ్వాసము రోజు రోజుకి మన జీవితాల్లో మనము దేనినైతే ఒకానొక సందర్భంలో లేని దానిని ఊహించుకొని ఆయన యందు విశ్వాసం ఉంచినమో, లేని దానిని ఊహించుకొని అంటే అర్థం ఏంటంటే, దేవుడు మనకి మేలు చేస్తాడు. అవును, ఇది మనకు మేలు చేస్తాడు. ఎటువంటి మేలో తెలియదు. నమ్మకం ఉంచి ఆయన యందు మనము ఆత్మీయంగా బలపడతా జీవితాన్ని కొనసాగిస్తా ఉన్నాం. ఈ విశ్వాసం ఏం జరుగుతుందంటే, ఆ మేలు అనేది మన జీవితాల్లో నిజంగానే ఆయన కనపరిచేటట్లు చేస్తాడు. అబ్రహాము జీవితంలో జరిగింది అదే. ఏం జరిగింది? దేవుణ్ణి నమ్మిండు. నమ్మి దేశాన్నే వదిలిపెట్టి బయటకు వచ్చాడు. ఇది చాలు. ఇంకా దేవుడు అందుకే అబ్రహాము నమ్మిండు కదా. ఇక ఆ నమ్మకమే ఆ మనుషునికి నీతి. ఇక ఏదో చేసి ఏదో మనకి కూడా అక్కడక్కడ కొన్ని క్రియలు జరిగించడం వల్ల వాళ్ళకి కొన్ని పేర్లు కానీ, కొన్ని రివార్డులు, అవార్డులు వస్తూ ఉంటాయి. మనుషుల ద్వారా, అధికారుల ద్వారా వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మనం ఆ రివార్డులు కానీ లేకపోతే వాళ్ళు మనకి ఇచ్చినటువంటి ఆ గౌరవాన్ని పొందుకోవడానికి కారణం ఏంటంటే, క్రియల్లో మనకి కనపడతా ఉంటుంది, వాళ్ళకి కనపడుతుంది. అవును, ఈ పని జరిగించటం వల్ల, ఈ రీతిగా వాళ్ళు చేయటం వల్ల వాళ్ళకి ఈ అవార్డుకి కానీ లేకపోతే ఈ ఘనతకి, ఈ పేరు పొందుకోవటానికి వాళ్ళు అర్హులు. అలాగనే అబ్రహాము ఒట్టి నమ్మకమే ఉంచిండు. దేవుని నమ్మిండు అంతే. నమ్మి ఆ దేశాన్ని వదిలిపెట్టిండు. ఇల్లు, గ్రామం, పట్టణం, ఈ మండలం ఇవన్నీ వదిలిపెట్టండి. దేశాన్నే వదిలిపెట్టి బయటకు వచ్చిండు. దేశాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చిండు. వచ్చిన తర్వాత ఆ మనుషుడు దేవుని మీద ఎంతటి నమ్మకం అనేది పెట్టుకున్నాడో ఆ నమ్మకాన్ని దేవుడు నీతిగా మార్చేసిండు. ఈ రోజున మన జీవితాల్లో చూస్తే ఈ క్రైస్తవ్యంలోనే నమ్మకం అనేది
మనకి కనపడనే కనపడట్లా. సేవకుల యొద్ద అయితేనేమో మసకగా కనపడతా ఉంది. అంటే కనిపించి కనపడినట్లు. ఈ సేవకుని నమ్మాలా లేదా? అట్లాగా మసకగా కనపడతా ఉంది నమ్మకం అనేది సేవకుల యొద్ద. ఈ విశ్వాసుల యొద్ద, ఇక అన్యుల దగ్గర అయితే ఇక వస్తే వచ్చినట్టు, పోతే పోయినట్టు. నమ్మకం అనేది ఈ రోజుల్లో అట్లాగుంది. దేవునిలో మన యొక్క ప్రయాస అనేది మనము ఎంతగా పరితపించిపోతా ఉన్నామో, నీవు ఎంతగా ఆరాటపడతావో దేవుని కోసం, నువ్వు ఎంతగా తెగించి ఆయన కోసం జీవిస్తావో, నువ్వు ఎంతగా ఆయన యొక్క మార్గంలో నిలదొక్కుంటావో, అంతగా ఆయన ఏం చేస్తాడంటే తగినటువంటి మేలు చేత మనల్ని హెచ్చిస్తాడు. మన భౌతిక జీవితాల్లోనే మనకి కనపడుతుంది. ఈ భౌతికమైనటువంటి జీవితాల్లోనే దేవుడు మనకి ఆ నమ్మకము ద్వారా వచ్చేటువంటి మేలులు ఏమైతే ఉన్నాయో, ఆ నమ్మకము ద్వారా వచ్చేటువంటి మేలులు ఏమైతే ఉన్నాయో ఆయన మనకి కనపరుస్తాడు. వాటిని పొందుకోవాలి. అబ్రహాము జీవితంలో మరొక సంఘటన చూద్దాం. ఆదికాండము 22వ అధ్యాయము, ఆదికాండము 22 5వ వచనం, పేజీ నంబరు 16, పేజీ నంబరు 16, ఆదికాండం 22:5. తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పిరి. చెప్పి అబ్రహాము దేవునిని ఎంతగా నమ్మిండో. మనం నమ్మి క్రియ చూపించినంత మాత్రాన నీతిమంతుడే, ఏమి చేసినా తక్కువే. అబ్రహాము అనేటువంటి మనుషునికి ఏమి చేసినా తక్కువేరా నాయన అని దేవుడు మురిసిపోయి ఇక ఎంబడే ఆ మనుషునికి ఇక ఆకాశంలోకి తీసుకెళ్ళి ఇక తిరుగు, ఇది అంతా ఈ మొత్తం నీదే, తిరిగి నీ ఇష్టం వచ్చినట్లు జీవించు అని చెప్పనని దేవుడు ఏం చెప్పట్లే. అప్పుడే అయిపోవాల జీవితం. నమ్మిన తర్వాత దేశాన్ని వదిలిపెట్టి వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలకి, 1 కాదు 2 కాదు, కొన్ని సంవత్సరాలకి, దగ్గర 30 సంవత్సరాల తర్వాత అయి ఉంటుంది. మీకు కరెక్ట్గా కాదు కానీ 30 సంవత్సరాల తర్వాత అయి ఉండొచ్చు. ఏం జరిగిందంటే, నీకున్నటువంటి సంతానం ఏదైతే ఉందో ఆ సంతానాన్ని బలివ్వు, దేవునికి బలివ్వు. నీకు విశ్వాసం ఉంది కదా, ఆ విశ్వాసాన్ని బట్టే నీ దేశాన్నే వదులుకున్నావు కదా దేవుని కోసం. నీవు వచ్చి ఏం చేస్తావు అంటే, పలానా దగ్గర నీ కలిగినటువంటి సంతానాన్ని బలివ్వు అని చెప్పి నన్ను దేవుడు చెప్తే, అబ్రహాము ఆ దేవుని మాట మీదనే చెప్పిన ప్రదేశానికి పోయి ఆడున్నటువంటి పనివారితో ఏం చెప్తాడంటే, మేము పోయి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వస్తా అని చెప్పట్లా, మరలా మీ యొద్దకు వస్తాము అని చెప్తా ఉన్నాడు. అంటే దేవుని మీద నమ్మకం అనేది అటుదైనా ఇటుదైనా, అంటే ఇటు ఉండదు అటైనా, అటు ఉండదు ఇటైనా, ఏ మాత్రం కూడా చెక్కు చెదరట్లే. ఆ మనుషునికి ఏ మాత్రం కూడా చెక్కు చెదరట్లా. ఈ చెక్కు చెదరనటువంటి విశ్వాసము ఈ రోజున మన జీవితాలకి ఆధారంగా ఉండాలి. ఈ అబ్రహాం అనేటువంటి మనుషుడు మనకి ఈరోజు మార్గదర్శకంగా ఉండాలి. ఇప్పుడు సేవకుడు కాదు, సేవకుడు ఉన్నాడా? అబ్రహాముకి దరిదాపుల్లో, అబ్రహాముకి దగ్గరగా ఉన్నాడా? అయితే మనము ఆ సేవకుడిని ఒక మాదిరిగా పెట్టుకోవచ్చు. అబ్రహాము ఇప్పుడు మనకి మాదిరిగా ఉంటాడు. ఎంత మాదిరి అంటే, ఆ అబ్రహాము మొట్టమొదట్లో నమ్మకాన్ని నిరూపించుకున్నాడు.
తన క్రియను చూపించి 30 సంవత్సరాల తర్వాత కూడా అదే నమ్మకాన్ని దేవుని దగ్గర నిరూపించుకున్నాడు. మనకు తెలియాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఇప్పుడైనా ఇంకొక 2000 సంవత్సరాలు గడిచిన తర్వాత అయినా సరే, మరొక 2000 సంవత్సరాలు గడిచిన తర్వాత అయినా సరే, మనకు తెలియాల్సింది ఏంటంటే, యేసు ప్రభు జీవిస్తూనే ఉన్నాడు. ఆయన యందు నమ్మకం వచ్చినటువంటి మనము కూడా జీవిస్తూనే ఉంటాం. ఆ యేసు ప్రభు ఒక మనుషుణ్ణి బలి ఇవ్వమని ఎప్పుడు అడగడు. మనుషుడిని యేసు ప్రభు నువ్వు బలిగా మారిపో అని చెప్పి నన్ను ఎప్పుడు అడగడు. అబ్రహాముకి అదే గుర్తు. దేవునితో సహవాసం చేస్తా ఉన్నాం, దేవుని గురించి తెలుసుకున్నాం. అంతకు మునుపు దగ్గర దేవునితో ఎంతటి సాన్నిహిత్యం కలిగి ఉన్నాడో, దేవునితో ఎంతటి అనుబంధం కలిగి ఉన్నాడో అబ్రహాము. దేవునితోటి అనుబంధాన్ని పెంచుకోవాలి అంటే, ఆయనతో మనము సహవాసం చేయటం వల్ల, ఆ పవిత్ర వాక్యాన్ని ధ్యానించటం వల్ల, మన హృదయం అనేది వాక్యంలో ఉప్పొంగిపోవటం వల్ల దేవునితో సంబంధం అనేది ఏర్పడుతుంది. ఈ సంబంధం ఏం చేస్తుందంటే, మనలని నీతిమంతులుగా మార్చి మనకు కలిగినటువంటి వానిని కోల్పోకుండా స్థిరపరుస్తుంది. అబ్రాహాముకు తెలుసు, దేవుడు మనుష్యుణ్ణి బలి అయితే కోరడు, జంతువుల్నే బలి కోరతాడు, కానీ మనుష్యుణ్ణి దేవుడు బలి కోరడు. ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మనుష్యుని కొరకు చట్టాలను మారుస్తా ఉన్నాడు. మనుష్యుని కొరకు తానే చనిపోయాడు. యేసు ప్రభు మనుష్యుని కొరకు తానే చనిపోయాడు. అటువంటి దేవుడు ఈ రోజైనా లేకపోతే కొన్ని వేల సంవత్సరాల తర్వాత అయినా మనుష్యుడికి మాత్రం, మనిషి పుట్టినటువంటి మనుష్యునికి మాత్రం ఆయన ఏ హాని తలపెట్టడు. నీకు హాని చేసుకో అని చెప్పనని ఆయన ఏది కూడా చెప్పడు, ఏది కూడా చేయడు ఆయన. కనుకనే అబ్రహాం ఏం చేస్తా ఉన్నాడంటే, దేవుని సన్నిధికి వచ్చి దేవుడు బలివ్వమన్నాడు కదా, ఆ బలివ్వమని చెప్పినటువంటి దేవుని సన్నిధిలో దేవునికి బలిచ్చినటువంటి మనుషునిగా కనపడతా ఉండు. అలాగని తన కుమారుని బలివ్వల, కుమారునికి ప్రతిగా గొర్రె పిల్లను బలిస్తాడు. దేవుని సన్నిధిలో మాత్రం అబ్రహాము నేను అడిగినట్లుగానే బలిచ్చిండు అని దేవుని చేత సాక్ష్యం పొందుకుంటాడు. చూద్దాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, ఎబ్రీయులకు 11:17 వచనంలో రాయబడింది. ఎబ్రీయులకు 11:17 అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఏమని రాయబడ్డది? ఇస్సాకుని అబ్రహాం బలివ్వలే, కానీ ఇక్కడ ఇస్సాకును బలిచ్చెను, ఇస్సాకును బలిగా అర్పించెను అని రాయబడ్డది. అంటే అర్థం ఏంటంటే, మనకి మారుగా, మనకి ప్రతిరూపకంగా దేవుడు ఈరోజు బలైపోయాడు. ఆ రోజున దేవుడు గొర్రె పిల్లను బలివ్వమని చెప్తాడు అబ్రహాముతోటి. నీకున్నటువంటి కుమారుణ్ణి బలివ్వమని చెప్పినటువంటి దేవుడే చివరి వరకు కూడా దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండాలి. దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండాలి. ఓర్పుతోటి, సహనంతో ఆయన మనకి ఏదన్నా వాగ్దానం చేసిండా, ఆ వాగ్దానాన్ని బట్టి రక్తము కారేంతగా, అంటే ఒక పక్క రక్తం కారిపోతా ఉందనుకోండి, అరే రక్తం కారుతుంది కదా అని చెప్పనని దానికి గుడ్డ కట్టుకోవటమో లేకపోతే ఏదన్నా వైద్యం చేసి ఆ పరిస్థితుల్లో విశ్వాసంలో ముందుకు పోవాలే కానీ దాని గుడ్డ కట్టుకొని ఇంటికి పోయి పండుకుంటా అని చెప్పనని పక్క తప్పుకున్నాం అనుకోండి, విశ్వాసం అనేది ఏమవుతుందంటే వ్యర్థమైపోతుంది. అబ్రహాం ముందుకు వెళ్ళిపోయాడు బలిద్దామని. దేవుడు ఎటు కోరడం, దేవుడు ఎటు మనుషుణ్ణి చంపడం, దేవుడు మనుషుణ్ణి చంపల. దేవుడు మనుషుణ్ణి పుట్టించిండే కానీ ఇప్పుడు దాకా దేవుడు మనుషుణ్ణి చంపల. ఆమేన్. మొదటి నుంచి దేవుడు మనుషుణ్ణి పుట్టించిండు, ఊపిరి పోసిండు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా దేవుడు మనుషుణ్ణి చంపకపోగా తనే చనిపోయాడు.
యేసు ప్రభు తనే చనిపోయి ఎందుకు ఈ రీతిగా మళ్ళా తిరిగి లేచిండంటే ఆయన యందు నమ్మకం ఉంచినటువంటి వారందరూ కూడా ఆ రోజున ఇస్సాకుకి ప్రతిగా అబ్రహాము గొర్రె పిల్లను బలిచ్చిండు. అలాగనే ఈ రోజు ఎవరైతే క్రీస్తులో విశ్వాసం ఉంచుతారో వారు క్రీస్తులో జీవిస్తా ఉంటారు. ఎందుకంటే మన పక్షంగా గొర్రె పిల్ల యేసు ప్రభు అయిండు. మన పక్షంగా యేసు ప్రభు గొర్రె పిల్లలాగా చనిపోయి తిరిగి లేచిండు. ఈ రోజున ఆయన యందు మనం విశ్వాసం ఉంచినాం అనుకోండి, ఏం జరుగుతుందంటే మొదటి నుంచి విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళందరూ కూడా జీవిస్తా ఉన్నారు. మొదటి నుంచి విశ్వాసం ఎవరైతే ఉంచారో, దేవుని మీద నమ్మకం ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా జీవిస్తూనే ఉన్నారు ఇప్పటికీ. ఇక ముందుకు కూడా జీవిస్తారు. కాబట్టి మొదటిలో మనం చెప్పుకున్నట్లుగా కుమారుని యందు విశ్వాసం ఉంచేటువంటి వారు, నమ్మకం ఉంచేటువంటి వారు నిత్య జీవము గలవారు. వాళ్ళు ఎప్పటికీ కూడా జీవించేటువంటి స్థితిని పొందుకుంటారు. ఎప్పుడు పొందుకుంటారంటే ఆయన తిరిగి వచ్చినప్పుడు. ఆయన తిరిగి వచ్చినప్పుడు వారికి ఉన్నటువంటి జీవం అనేది వారిలోనే నిలబడి ఉంటుంది. ఆయనలో మనకి ఈ నిరీక్షణ అనేది మీదటికి కూడా ఉండాలి. అంతకు మునుపు ఉన్నారు చూడండి, వాళ్ళు కూడా నమ్మకం ఉంచి ఇప్పుడున్నటువంటి గలిబిలి పరిస్థితులు, ఇప్పుడున్నటువంటి యేసు ప్రభు లేదేం లేదు పొరపో అని చెప్పని అనేటువంటి ఈ తలతిక్క మాటలు అప్పుడు కూడా ఉన్నాయి. ఆ రోజుల్లో కూడా ఉన్నాయి. ఇప్పుడంటే మనకి ఏదన్నా ఇట్లాంటి ఈ శోధన కానీ ఇటువంటి మాటలు కానీ వినపడితే మనకు చట్ట ప్రకారంగా రక్షణ ఉంది. అప్పుడు రక్షణ లేదు. ఆ రోజుల్లో రక్షణ లేదు. ఏదన్నా తేడా వచ్చిందంటే మనిషి చనిపోవటమే, చంపేసేటువంటి వాళ్ళు. ఇప్పుడు మనకు రక్షణ ఉంది. ఏదన్నా సరే తేడా వస్తే పోయి కేసు పెడతా ఉన్నారు. అప్పుడు అట్లా లేదు. ఆ లేని పరిస్థితుల్లో దేవుని మీద నమ్మకం ఉంచి వాళ్ళు సురక్షితంగా ఉన్నారు. చూస్తాం వచ్చినాం హెబ్రీయులకు రాసిన పత్రికలోనే అదే అధ్యాయము 31 వచనం. హెబ్రీయులకు 11:31. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. అంటే విధేయత లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో పెడమాటలు మాట్లాడతారు చూడండి అడ్డదిడ్డంగా, అటువంటి వాళ్ళతో నశించకుండా రాహాబ్ అనేటువంటి వేశ్య విశ్వాసాన్ని బట్టి నమ్మకం ఉంచింది. ఆమె నమ్మకం ఉంచింది. ఎంత పెద్ద పట్టణం అయినా సరే, ఎంత పెద్ద బలమైనటువంటి దేశమైనా సరే దేవుని దెబ్బకి ఏమవుతుందంటే వణికిపోవాలి. మనకు ఒకనొకప్పుడు రాలే కరోనా వచ్చి లోకం అంతా కూడా వణికిపోయింది. దేవుని దెబ్బకి ఏమవుతుందంటే వణికిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ రాహాబ్ అనేటువంటి ఆమె ఆ పట్టణానికి వచ్చినటువంటి వాళ్ళతోటి మాట్లాడవచ్చు. మా దేశము, మా పట్టణము, మా రాజుగారు పెద్ద పెద్ద గోడలు కట్టించుండు, నీవు వచ్చి ఈ దేశాన్ని స్వాధీనం చేసుకుంటా అంటే అవన్నీ కుదరవు, నువ్వు బయటికి వెళ్ళిపో అని చెప్పినని మాట్లాడగలిగినంతటి పరిస్థితులు ఆమెకి కళ్ళ ముందు ఉన్నాయి. మనకి కూడా అప్పుడప్పుడు కొన్ని పరిస్థితులు కనపడతాయి. మనకున్నటువంటి పరిస్థితులను బట్టి దానికి వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడతారో వాళ్ళతోటి మనకున్నటువంటి అది గర్వాన్ని కలగజేసేటువంటి పరిస్థితులు ఏమైతే ఉన్నాయో వాటిని బట్టి గర్వంగా మాట్లాడుతాం. మీరు మమ్మల్ని ఏం చేయలేరు, మాకు ఎంతటి రక్షణ ఉన్నదో, మేము ఎంతగా బందోబస్తు చేసుకున్నామో మా ఊరికి, మా ఇళ్ళకి, చూడు ఒకసారి నువ్వు మమ్మల్ని ఏం చేయగలుగుతావు అనేటువంటి మాట మాట్లాడవచ్చు. కానీ దేవుని మీద నమ్మకం ఉంచడం వల్ల ఏమి లేదు. దేవుని మీద నమ్మకం ఉంచడం వల్ల అవిధేయులతో పాటు నశింపకుండా విశ్వాసమును బట్టి ఆమె రక్షింపబడ్డది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మీదటికి భయంకరంగా అవచ్చు, కానీ క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి నిత్య జీవం కలుగుతుంది. ఆమేన్. మన యొక్క ఈ విశ్వాసము వ్యర్థంగా పోదు. మొదటి నుంచి చూస్తా ఉన్నాం, అబ్రహాము దగ్గర నుంచి చూసుకుంటా వస్తా ఉన్నాం.
నమ్మకము ఆ మనుషుడిని, ఆ మనుషుని కుటుంబాన్ని దేవుని సన్నిధిలో పచ్చగా కళకళలాడేటట్లు చేస్తా ఉంది. దేవుడు ఏ హాని తలపెట్టడు. ఆయన మేలు చేసే దేవుడే గాని, కీడు చేసే దేవుడు కాదు. నీకిచ్చినటువంటి సంతానం ఉందిగా, వచ్చి బలిచ్చేయి అని చెప్పనంటే, సరే పద అని చెప్పనని పోతే, అక్కడ జరిగేది కూడా వేరుగా జరుగుతుంది. ఆ విషయం అబ్రాహాముకు తెలుసు. కనుకనే మన జీవితాల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితులకి విరుద్ధంగా పరిస్థితులు ఇంకా మారిపోయినా, మనకి విరుద్ధంగా పరిస్థితులున్నాయి. దానికి మించినటువంటి పరిస్థితులు మన ముందొచ్చినా సరే, విశ్వాసంలో మీదకి వెళ్ళిపోవాల. కిందకి కాదు, మీదకెళ్ళాల. ఈ విశ్వాసము మనం చూసినటువంటి మనుషులని సంరక్షించినట్లు, వారిని కాపాడినట్లు మనం చూస్తా ఉన్నాం. మనకి కూడా అదే జరుగుతుంది. ఈ నిత్య జీవమునిచ్చేటువంటి క్రీస్తునందు ఈ విశ్వాసము దేవుడు వ్యర్థంగా ఏ మాత్రం కూడా పోనీయడు. ఆమేన్. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.